హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే వంకాయ కోడిగుడ్డు ఫ్రై అండి. మామూలుగా వంకాయ కూరే చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో ఎగ్ వేసి ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది రైసు, రసం, చపాతీ, పప్పు నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇది నేను ఎలా చేసినా మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. వంకాయలు చూడండి, నేను 6 వంకాయలు తీసుకున్నాను అనమాట. చిన్న సైజు వంకాయలు, అలాగే 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎగ్స్ 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్ ఎక్కువగా ఉంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకుందాము. ముందుగా ఆనియన్స్ తీసుకొని పీల్ అంతా తీసేయాలండి. పీల్ అంతా తీసేసిన తర్వాత చిన్న సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అనమాట. అంటే ఫ్రై అయ్యేటప్పుడు త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే కర్రీలో కూడా పెద్ద ముక్కలుగా కనిపించకుండా చిన్నగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా రౌండ్గా చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. మీకు కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ నింపుకోవాలండి. వాటర్ వేసుకొని కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి. ఎందుకంటే కట్ చేసిన వంకాయలు అలా ఉంచకుండా ఉప్పు నీటిలో వేస్తేనే వంకాయ అనేది చేదు లేకుండా ఉంటుంది కదండి. అందుకని చెప్పి ఉప్పు నీటిలో మనం ఇలా కట్ చేసేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇవి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. లేత వంకాయలు బాగుంటాయండి ఈ ఫ్రైకి. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకొని మొత్తం అన్నీ ఈ గిన్నెలో వేసేసుకోవాలి వాటర్లో. ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకుందామండి. అలాగే ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ చితకొట్టి ఇందులో వేసుకోవాలి. మొత్తం 4 ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఎగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్గా ఉంటుందండి. మీరు ఇంకా కావాలంటే ఇంకో 2-3 వేసుకోవచ్చు కూడా ఇందులో. ఇలా వేసిన తర్వాత 1 స్పూను కారం వేసుకుందాము. 4 వేసిన తర్వాత 4 ఎగ్స్ ఇలా వేసిన తర్వాత 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఎగ్కి సరిపడేంత వరకు వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలపాలి. చూడండి, మొత్తం అంతా కలిసిపోవాలి. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూను జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఫ్రై చేయాలండి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఇందులో ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఆనియన్స్. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని 1 స్పూన్ మళ్ళీ సాల్ట్ వేసుకోండి. అంటే మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. సాల్ట్ అనేది మీకు తెలిసిపోతుంది కదా. సాల్ట్ వేయకుండా ఫ్రై చేస్తే చేదు వచ్చేస్తాయండి వంకాయలు. ఇలా బాగా కలిపేసిన తర్వాత 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి వంకాయలు అనేది మగ్గనివ్వాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఇంకా వంకాయ గట్టిగా ఉంది. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. వంకాయ అనేది మెత్తబడాలి. చూడండి, ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ముక్కలకంతా పట్టేలా కలిపి మూత పెట్టి మళ్ళీ 1 మినిట్ మగ్గనివ్వాలి. పసుపు స్మెల్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. చూడండి, 1 మినిట్ తర్వాత వంకాయ అయితే మనకి బాగా మగ్గిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత మొత్తం గిన్నె అంతటికి, కళాయి అంతటికి స్ప్రెడ్ చేసుకోవాలి. వంకాయ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఎగ్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలండి. వంకాయ ముక్కలు పైన వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి అలాగే ఉడకనివ్వాలండి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. స్టవ్ అడుగున మాడిపోకుండా చూసుకోండి. ఎగ్ అనేది త్వరగానే ఉడికిపోద్ది. చూడండి, ఉడికిన తర్వాత ఎగ్ పైకి పొంగుతుంది. ఈ విధంగా చూడండి. ఇప్పుడు నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. ఇలా అంతా ఎక్కువగా కలిపేయకుండా ఒకసారిగా
ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలండి. రెండో వైపు కూడా ఇలా తిప్పేసి ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టి 1 మినిట్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. చూద్దామండి 1 మినిట్ తర్వాత మనకి ఫ్రై అనేది ఈ విధంగా ఉంది కదా, చూడండి ముక్కల పీసెస్లా ఉంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను కారం వేసుకోవాలి. అలాగే ఎగ్ స్మెల్ రాకుండా 1 స్పూను జీరా పౌడర్ వేసుకోండి. జీలకర్ర పౌడరు వాసన రాదండి, స్మెల్లో నీసు వాసన అనేది రాదనమాట ఎగ్గు జీలకర్ర పొడి వేయడం వల్ల. వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి, మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకోండి. ఇలా కలిపేసిన తర్వాత 1 నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి స్టవ్ని. చూద్దామండి 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత ఎలా ఉందో. చూడండి ఈ విధంగా ఉంది కదా. మీరు ఈ టైంలో ఉప్పు ఏమన్నా సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. మనం వంకాయల్లోని అలాగే ఎగ్లో వేసాం కదా, ఫైనల్గా ఏమన్నా సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకుని మూత పెట్టి ఒక 1 మినిట్ మగ్గనివ్వండి. నాకైతే సరిపోలేదు, నేను కొంచెం వేస్తున్నాను. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఉడకనివ్వాలి. అంటే ఎక్కువసేపు ఫ్రై అవనివ్వకండి, మరీ మాడిపోయినా బాగోదు కదా, పీస్ లాగే ఉండాలి. మళ్ళీ 1 మినిట్ అలా మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గనిచ్చిన తర్వాత చూద్దామండి. ఇంకా మనకి కూర అనేది రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి చపాతీ ఏదైనా బాగుంటుందండి. ఇంక ఫైనల్గా మీరు ఇందులో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకోండి. వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి. అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.